ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా మీడియా సమావేశం మాట్లాడి ముగించే ముందు ఒక జర్నలిస్టు మిత్రులు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో మరి ఆమె ఎవరు కానీ ఒక మహిళా జర్నలిస్టు ఆమె ప్రశ్నే కాసింత లెంతీగానే ఉంది. అల్టిమేట్గా ఆమె అడగదలుచుకున్నది ఏంటి అంటే, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు లక్నోలో స్పీకర్ల సమావేశంలో నో పే నో వర్క్ నో పే అని చెప్పారు కదా, మీరు అసెంబ్లీకి వెళ్ళడం లేదు కదా, మీరు జీతాలు తీసుకోకూడదు కదా, మీరు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడం లేదు అని చెప్పి ఈ కాంటెక్స్ట్లో ప్రశ్న అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారి రిప్లై మాత్రం ఆమెకి గట్టిగా క్లాస్ బీకినట్లే ఉంది. ఆమెకి అర్థమైందే లేదు. ఇమ్మీడియట్గా జగన్ గారు ఏమన్నారు, ఇది మీరు ఈ ప్రశ్న అడగడం మూడోసారో నాలుగోసారో, ఎప్పుడు మీడియా సమావేశం పెట్టినా ఆ ప్రశ్న అడుగుతూ ఉంటారు. దానికి నేను ఇప్పటికే థ్రైస్ సమాధానం చెప్పాను. ప్రతిసారి అదే ప్రశ్న ఎందుకు, ప్రతిసారి అదే సమాధానం ఎందుకు? మీరు చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్ జర్నలిస్టే కదా, మరి అటువంటి మీరు చెప్పండి సమాధానం సూటిగా. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార పక్షం కాకుండా వేరే ఎవరున్నారు? మేమే ఉన్నాం. మరి మేమేమవుతాం? ప్రతిపక్షం అవుతాం. మరి ఈ స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని క్వశ్చన్ చేసుకుంటూ మరి ఇక్కడ ప్రతిపక్షంగా మాకు ఎందుకు అవకాశం ఎవరు అడ్డుకుంటున్నారు ప్రతిపక్షంగా ఇవ్వకుండా? లేదు, 10% సీట్లు రావాల్సిందే అని చెప్పి ఎక్కడ ఉంది? ఎక్కడ లేదు కదా. అధికార పక్షం కాకుండా ఇటువైపు విపక్షాల వైపు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో విపక్షాల్లో ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తారు. మరి ఇక్కడ ఉన్నది విపక్షం ఒకటే అయితే ఎక్కడైనా కనుక చట్టసభల్లో అధికార పక్షం ప్రతిపక్షం ఇది సర్వసాధారణం కదా. మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార పక్షం ప్రతిపక్షం అనేది ఉందా? మరి వైసీపీని మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించడానికి స్పీకర్కి అడ్డుస్తున్నది ఎవరు అడ్డుకుంటున్నారు? ఇవన్నీ వదిలిపెట్టేసి పదే అదే ప్రశ్న అడిగి నేను అదే సమాధానం చెప్పి ఈసారి స్పీకర్ని వెళ్ళి అడగండి, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? చట్టసభల్లో అధికార పక్షం ప్రతిపక్షం అని రెండు ఉంటాయి కదా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం ఎవరున్నారు అని చెప్పి అడగండి. ఇటువైపు ఒక్కరే ఉన్నప్పుడు, ఒకటే పార్టీ ఉన్నప్పుడు దానికి ప్రతిపక్షంగా ఇవ్వాలి కదా. మరి ఆ ధర్మమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఇవన్నిటిని పక్కన పెట్టేసి నో పే నో వర్కు దాని మీద మీరేమంటారు, ఎందుకు ఇవన్నీ అని చెప్పి అన్నారు చాలా సూటిగానే. ఆ జర్నలిస్ట్ ఎవరో కానీ మహిళా జర్నలిస్టు ఇప్పటికి 3-4 సార్లు ఇంతకుముందు మీడియా సమావేశాలు అదే ప్రశ్న అడిగిందంట. 3-4 సార్లు కూడా సమాధానం చెప్పారట. ఈరోజు మళ్ళీ అదే ప్రశ్న అడిగారు. జగన్ గారు ఎన్నిసార్లు అదే ప్రశ్న అడుగుతారు, ఎన్నిసార్లు అయినా అదే ఆన్సరే కదా అని చెప్పి కాసింత గట్టిగానే క్లాస్ బీకినట్లు అనిపించింది.